హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ప్రతి క్లాస్ నుంచి కనీసము 1 నుంచి 2 మార్కులు షూర్గా వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు క్లాసెస్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరియు వాటికి సంబంధించిన అత్యంత స్టాండర్డ్గా పీడిఎఫ్లను రూపొందించి అందివ్వడం జరుగుతుంది. కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి క్లాసెస్ను విని పీడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈరోజు గ్రూప్ 2కు సంబంధించిన ఫైనల్కి ఎప్పుడు రావచ్చు, అసలు మరి ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, అదేవిధంగా ఎన్ని క్వశ్చన్స్ ఎఫెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉందో ఒక అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా నోటిఫికేషన్ చూసినట్టయితే మనకు నోటిఫికేషన్ నెంబర్ మన గ్రూప్ 2 వచ్చేసి 2022లో నోటిఫికేషన్ నెంబర్ 2022 డిసెంబర్ 29న ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్ పోస్టులు చూసినట్టయితే 783 పోస్టులు ఇక్కడ రావడం జరిగింది. టోటల్ పోస్టులు 783. మరి టోటల్ అప్లికేషన్స్ 5,51,855 టోటల్ అప్లికేషన్లు. అదేవిధంగా ఇందులో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారు 74.96% హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగా, మరి అక్కడ ఎగ్జామ్కు 4 పేపర్స్ అటెండ్ అయిన వాళ్ళు 46.75%, అనగా 2,57,981, అనగా మ్యాక్సిమం దాదాపు 2,58,000 వరకు హాజరయ్యారని చెప్పవచ్చు. టోటల్ ఈ విధంగా మరి 33 జిల్లాల్లోని 1,358 సెంటర్లలో ఎగ్జామ్ మనకు డిసెంబర్ 15-16 తేదీల్లో మరి 4 పేపర్లకు సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఫైనల్కి అనేది మ్యాక్సిమము మార్చి 15 తర్వాత, అనగా మార్చి 3వ వారంలో రావడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మరి ఈ గ్రూప్ 2 ఫైనల్కి వచ్చేందుకు అవకాశం ఉంది. మార్చి 3వ వారంలో రావడానికి అవకాశం ఎంతైనా ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా మార్చి 15 తర్వాతనే మనకు ఫైనల్కి, మరియు ఫైనల్కితో పాటు ఎట్ ది సేమ్ టైం జిఆర్ఎల్ కూడా ఒకేసారి వచ్చేందుకు అవకాశం ఉంది. మనము 2 డేస్ బ్యాక్ సిడిపిఓ చూసాం. ఫైనల్కి మరియు జిఆర్ఎల్ ఒకేసారి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మరి ఫైనల్కితో పాటు జిఆర్ఎల్ కూడా ఒకేసారి రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇవ్వచ్చని భావిస్తున్నాము. మరి ఇక్కడ చూడాలి, మరి ఫైనల్కి ఇచ్చి జిఆర్ఎల్ ఒకేసారి ఇస్తారా, తర్వాత ఇస్తారా అనేది వెయిట్ చేయాలి. మరి ఇంకా మరి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓఎంఆర్లు ఇంకా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం మరి దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే మరి ఎన్ని క్వశ్చన్స్ ఎఫెక్ట్ పడవచ్చు అంటే ఇది ఒక అంచనా వేస్తే పేపర్ల వారీగా చూస్తే పేపర్ 1లో ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్, పేపర్ 2లో కూడా 2 to 3 క్వశ్చన్స్, పేపర్ 3లో 3 to 5 క్వశ్చన్స్, పేపర్ 4లో 5 to 8 క్వశ్చన్స్ ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. టోటల్ చూసినట్టయితే 12 to 19, అంటే మ్యాక్సిమం చూస్తే మొత్తంగా ఒక 10 to 15 క్వశ్చన్స్ మధ్య ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఆన్సర్స్ చేంజ్ కావడము, లేదా డిలీషన్ కావడము, లేదా మరి 2 బోత్ ఆప్షన్స్ ఆన్సర్ కరెక్ట్ అని ఇవ్వడం. ఆ విధంగా మొత్తము ఒక 10 నుంచి 15 మధ్య ఎఫెక్ట్, టోటల్ 600 క్వశ్చన్స్కి ఇక్కడ చెప్తున్నాను. 10 to 15 క్వశ్చన్స్ ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి మరి మార్చి 15 తర్వాత మ్యాక్సిమము ఫైనల్కి వచ్చేందుకు అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా మరి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసము, అదేవిధంగా డైలీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ మార్నింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి క్లాసెస్ సంబంధించి మరి మన సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.